ఓపిక పట్టడం అంటే ఏమిటి, వేచి ఉండటం అంటే ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. తెలియని విషయం అంటే ఉదాహరణకి ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాం. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు 2 రైళ్లు ఎక్కుతున్నారు. ఒకటి రైలు ఏమో టైంకి వస్తుందని అనౌన్స్మెంట్ జరిగింది, రెండో వాడి ట్రైన్ ఏమో ఎప్పుడు వస్తుందో మేము చెప్పలేము అని అనౌన్స్మెంట్ జరిగింది. ఈ 2 సందర్భాలు మనం చూసినట్లయితే ఎప్పుడు వస్తుందో ట్రైను అని అనౌన్స్మెంట్ విన్నా ఎవరైతే ఆ ప్రయాణికుడు ఉన్నాడో అతడు ఓపిక పట్టాలి. అక్కడ ఇంకొక ప్యాసింజర్ ఇంకొక 10 నిమిషాల్లో ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తోంది అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇతను వేచి ఉండాలి. ఎందుకు వచ్చేస్తోంది ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అంటే ఒక విషయం దగ్గరికి వచ్చేస్తుంటే వేచి ఉంటాం. ఒక విషయంలో క్లారిటీ లేదనుకోండి, ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడవుతుందో తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? సబర్ కరో, ఓపికతో ఉండు, అక్కడ నిగ్రహించుకోవాలి, అవగాహన చేసుకోవాలి. కాబట్టి ఇది జీవితం. ఈ జీవితంలో ఈ ఫార్ములాను మీరందరూ వాడాలి. ఓపిక ఎక్కడ పట్టాలి, ఎక్కడ వేచి ఉండాలి అంటే వెయిట్ చేయటం ఎక్కడ, పేషెన్సీతో ఉండటం ఎక్కడ, ఈ 2 ఇంపార్టెంట్. గుడి తలుపులు తెరిచేదాకా వేచి ఉండాలి. ఎందుకంటే పలానా 5ంటికి తెరుస్తాడని మనకు తెలుసు కాబట్టి. కానీ గుడి కోసం వెతుక్కుంటూ పోతున్నప్పుడు ఓపిక పట్టాలి. చూడండి, జర్నీ చేస్తూ ఉన్నాం, ఎక్కడన్నా బాబా గుడి కనిపిస్తుందా అన్నప్పుడు ఓపిక ఓపిక ఓపిక. ఇది మనం ఈ థియరీని మన జీవితంలో ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో ఖచ్చితంగా మనం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండటం అన్నది ముమ్మాటికి జరిగి తీరుతుంది.